నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నిత్య పెళ్లి కొడుకు గురించి మనందరం వినే ఉంటాం. కానీ నిత్య పెళ్లి కూతురు గురించి ఎవరన్నా విన్నారా? నేనిప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఆమెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను సుఖపడింది లేదు అని అంటున్నాడు కిరణ్. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైన స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ 3 తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగేది మేడం. ఏంటి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా? ఈ ఆయన ఎన్నో ఆయన నీకు ఫాదర్ చెప్తాడు. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? మీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం, కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును. ఎన్నో ఆయన? 6 ఆయన. ఏమంటది ఓకే కట్నం 30 లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు. నీ 6వ పెళ్ళికి 30 లక్షలు కట్నం ఇచ్చారా? అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి కింద చేసాం కానండి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావయ్యా? ఆరు పెళ్లిలు ఎంత వ్యవధిలో చేశారు? ఎన్ని సంవత్సరాల్లో? లేదండి, సంవత్సరం గ్యాప్ లో చేశారు. ఏం స్పీడ్ అండి. ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా, ఇంకో మొగుడు ఉన్నాడు అన్నది చెప్పకుండానే. పోయిన గురించి చెప్పడం ఎందుకనండి, ఈడన్నా తిరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి. మీ ఆవిడ ఉందండి? లేదండి, చచ్చిపోయిందండి. ఉంటే ఇలా అయ్యేది కాదులేండి. అది ఉంటే ఈ బాధ లేకుండా బాబు నాకు. అయ్యయ్యా ఏడుస్తారేంటి ఆయన? మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం, కిరణ్ గారు ఇక్కడ ఒక ప్రాబ్లం తో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. కిరణ్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఓకే, చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి? అంటే 6 మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. అయితే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం సో కుదిర్చారు. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అయితే పెళ్ళైన స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత అంటే మూడు ఫస్ట్ 3 తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. ఫస్ట్ 3 nights అనేది బానే ఉంది. ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత నుంచి గొడవలు పడడం, అంటే మదర్తో గొడవ పడడం, నాతో గొడవ పడడం, పేచీలు పెడతా ఉంది. అండ్ విడాకులు అడుగుతుంది మేడం. ఎన్ని రోజులకు అడిగింది? పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకు విడాకులు? 6 months కి. ఇప్పుడు విడాకులను అడుగుతుంది మీ ఆవిడ? విడాకులు అడిగింది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? అంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చంపేపిస్తాను. మిమ్మల్ని చంపేయిస్తే ఏమొస్తుంది ఆవిడకి? విడాకులతో పాటు డబ్బులు కూడా అడుగుతుంది. ఆస్తిలో సగం వాటా అడుగుతుంది మేడం. ఇప్పుడు విడాకులు ప్లస్ ఆస్తిలో సగం వాట అంటే పెళ్లి చేసుకుని డబ్బులు వసూలు చేస్తుంది అనేది అది ఇవ్వను అన్నారా, లేకపోతే విడాకులు కూడా ఇవ్వను అంటున్నారా? ఇవ్వను అనేసరికి పోలీస్ కేసు పెడతాను అని బెదిరిస్తుంది. పోలీస్ కేసు మేము పెడదామని చూసాం మేడం. అయితే అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి మేడం. ఆమె ఇట్లానే చాలా మందికి విడాకులు ఇచ్చిందనా? ఇది అరేంజ్ మ్యారేజ్ కదా, దానికి ముందు ఏమి కనుక్కోలేదా అండి? తన ఇష్టంతోనే చేసుకుందా? ఇష్టంతోనే చేసింది మేడం. అంటే ఇంట్లో పేరెంట్స్ వచ్చారు మేడం. మేడం ఏం అడుగుతున్నారంటే ఎంక్వైరీ చేసుకోలేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి? మదర్ వాళ్ళు చూసారు కదా అని. ఇంకా అదే మీ మదర్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేశారని నేను ఓకే చెప్పాను మేడం. ఇంకా మీరేం కనుక్కోలేదు? ఇంకా మా పేరెంట్స్ చూసారు కదా, ఏదైనా నా మంచికే కదా అన్నట్టు మీరు చేసేసుకున్నారు. పెళ్ళైన 3 రోజులు మాత్రం బాగుంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లో పేచీలు పెట్టడం అట్లా స్టార్ట్ చేసి అట్లా 6 months తర్వాత ఇంకా విడాకుల దాకా వచ్చింది. మీరు ఒక్కళ్ళే కొడుక? అవును. సో మిమ్మల్ని చంపేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం అని మీ భయం. అవును అన్న. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోయారా? ప్రొటెక్షన్ కావాలి కదా మీకు. ఆ అమ్మాయి చంపేస్తుందనే భయం ఉంది ఒకటి. 2
ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆస్తులు లాగుదామని ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది కదా పోలీస్ స్టేషన్. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇలాంటి చాలా చేసిందని ఎలా తెలిసాక తెలిసింది మీకు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తెలిసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక ఈ అది అమ్మాయి కూడా ఇలా ఆమె 3 మంది ఫోటో ఉన్నారు, కాదని వేరే ఫోటో పేర్లు మార్చుకుంటూ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చేసుకుంది. అట్లా- చేసుకుంది ఇప్పుడు అట్లా ఒక 5 ఊరిని పోలీసులు కనిపెడితేనే 5-6 పెళ్లిళ్ళు కనిపించినాయా? అవును మేడం. మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేస్తారే, చేయలేదా? మేము కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అది అడిగారు పోనీ ఆవిడ్ని, ఏంటిది ఇలా చేస్తున్నావు, కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద, అందరికి చెప్పేస్తానని మీరేం అడగలేదా? ఇంతకుముందు ఎప్పుడు అట్లా అవ్వలే కదా, ఫస్ట్ టైం వీళ్ళ భయం వీళ్ళకు. భయంతో సరే ఓకే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ ఫాదర్ కూడా వచ్చినట్టు. మదర్ వచ్చారు. మదర్ వచ్చారా? సరే ఆవిడని కూడా ఒకసారి పిలుస్తాం మేడం సార్. పిల్లలు. పద్మమ్మ గారు రండి. నమస్తే అమ్మా. ఇదిగోండి మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి చెప్పుకొచ్చారు, చక్కగా పిల్లని చూసారంట, పెళ్లి చేశారు, దాని తర్వాత పెళ్ళైన 4వ రోజు నుంచి గొడవలు పెడుతుందంట, ఇప్పుడు డివోర్స్ కావాలని అడుగుతుందంట. ఏంటండి ఇదంతా నిజమేనా? ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఇదంతా సింపుల్గా చెప్పేస్తున్నారు. అవును మేడం. ఏం జరిగింది చెప్పండి. ఆమె 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని లాస్ట్కు ఇట్లా చేసుకొని ఇట్లా. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక తెలిసిందమ్మా మీకు. ఒక సంబంధం ఒక్కగానొక్క కొడుకు అట, ఆస్తి ఉంది ఉన్నంతలో ఏదో కష్టపడి సంపాదించుకున్నారు. ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు బేసిక్ ఎంక్వైరీ కూడా చేసుకోరా? ఆ అమ్మాయికి అంతకుముందు పెళ్ళిళ్ళు అయినాయా, అవ్వలేదా, ఎంగేజ్మెంట్లు అయినాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు ఏంటి, ఇవేం చూసుకోరా? చూసారా చూడలేదా? మమ్మల్ని మోసం చేసింది మేడం ఆమె. అసలు ఇంట్లో చిన్న చిన్న దానికి గొడవలు పెట్టేదంట, దాని తర్వాత మీ అబ్బాయిని డైరెక్ట్గా చంపేస్తానని బెదిరించిందంట. మీరేం అడగలేదా అండి? అడిగినాం మేడం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగినాం. నన్ను ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగింది మేడం. ఏంటి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా? చైన్ లాగితే అప్పుడు కేసు పెట్టాం మేడం. ఓహో, మీ అమ్మ మెడలో చైన్ లాగితే ఇక్కడ కట్ అయిందా? కట్ అయింది. అప్పుడు కేసు అప్పుడు కేసు పెట్టి పెడితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి మేడం. వాళ్ళ అమ్మ నాన్నతో ఏం మాట్లాడలేకపోయారా? ఇలా చేస్తుంది మీ అమ్మాయిని, అసలు ఏమైనా ముందు స్టెప్ వేసారా, అడిగారా? అడిగినాం మేడం. అడిగితే మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారు. ఎవరు? ఈ 6 నెలలు జరిగినటువంటి మొత్తం ప్రయాణంలో అసలు వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోపెట్టి పెద్దల సమక్షంలో మాట్లాడారా ఒకసారైనా? పంచాయతీ అయిందా? పెద్దల పంచాయతీ మీ అమ్మాయి వ్యవహారం ఇలా ఉందని? అయ్యింది. ఆ అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ నాన్నగారు అమ్మ లేదు. నాన్నగారు ఎక్కువ ఆయనే చూసుకుంటారు. అంటే సార్ అడుగుతున్నది పెద్ద మనుషులు ఎవరు వచ్చారా వాళ్ళ తరపున అని. అంటే వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయన ఆయనే మాట్లాడతారు. కొంచెం గట్టిగా మాట్లాడతారు అన్నట్టు. ఆమె ఊకే గొడవ పెట్టేసుకుంటుంది. భయపడ్డావా కోడలు అంటే? కొడుకు వెళ్ళగానే గొడవ పెట్టేసుకుంటుంది. అంటే ఇంట్లో ఇప్పుడు జాబ్కి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది మేడం. ఒకసారి తొందర రమ్మంటది, మాకు వర్క్ ప్రెషర్ వల్ల రాకపోతాం. ఏంటి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అట్లా ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ట్రా వర్క్ పడినప్పుడు రాలేం కదా మేడం. అందువల్ల అప్పుడు కూడా ఇంకా పేజీలు పెట్టేసేది. ఇక అసలు నీ మెడలో నగ లాగాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆవిడకి? ఒక అత్తగారి మెడలో గోల్డ్ లాగేయగలరా ఎవరైనా? ఆస్తి ఆస్తి అని అన్నారు. విడాకులు అయినప్పుడు ఇంకా అటాక్ స్టార్ట్ చేసి ఇంకా అటాక్ లో గోల్డ్ లాగేసింది అంటున్నారా? నేను ఇంట్లో లేనప్పుడు జరిగింది గొడవ. గొలుసు లాగేసి తీసేసుకుందా, ఆడ పడేసిందా? మళ్ళీ ఇచ్చేసి అంటే కోపంతో లాగింది అంతేనా? పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదమ్మా? ఈమెకు 5 మందితో ఎఫ్ఐఆర్ అయింది. పెళ్లి చేసుకొని ఇడిచిపెట్టింది. లాస్ట్ ఇట్లానే సేమ్ విడాకులు తీసుకొని కోర్టులో విడాకులు డబ్బులు తీసుకుందాం, ఊరికి కాదు. డబ్బులు తీసుకొని డబ్బులు లెటర్లు తీసుకుని ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం, లెటర్లు రాయించేసుకోవడం, మళ్ళీ ఇంకొకళ్ళు కొత్త అవతారం ఎత్తడం. ఇలా నార్మల్ గా అబ్బాయిలు ఇలా చేసింది విన్నాను, కానీ ఆడవాళ్ళు ఇలా చేసేది అనేది ట్రెండ్ కొత్తగా మారిందిలేండి, వింటున్నాను. ఆడపిల్లలు కూడా చేసే ట్రెండ్ వచ్చింది. సో ఇది ఆమెకి 5వ పెళ్లి, 5వ విడాకులు. 5 అయినాయి ఇప్పటికి. 5 ఇది 6వ పెళ్లి, వాళ్ళ, ఆరో వాళ్ళ. ఇది 6. ఈ 6వ దానికి కూడా విడాకులు ట్రై చేస్తుంది, కానీ మీరు ఇవ్వలేదు అంత ఈజీగా. సరే పోలీసులు ఏమన్నారమ్మా మరి? మీతో పోలీసులు ఏమన్నారు? ఇలాంటి దాన్ని వదిలేస్తే బెస్ట్. వదిలేసేయాలి. ఏ రకంగా వదిలేయాలి? కోర్టులో కేసు వేయాలి కదా. మరి ఆవిడ పనికిమాల కేసులు ఫైల్ చేస్తే ముందు ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టారా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యింది. సో పోలీసుల యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు. ఏదో ఒకటి ముందు పేడ వదిలిపోతే బాగుండని మీరు ఇక్కడికి వచ్చారా? ఎందుకు ఒక అడ్వకేట్ ని కలిస్తే కోర్టులో లీగల్ గా మీకు డైవర్స్ కేసు వేసేవాళ్ళు అంటే కదా. తెలిసిన అడ్వకేట్స్ లేరు. మీకు సంబంధం వెతకడానికి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల పెద్దగా చుట్టాలు లేరు, ఉన్నంతలో ఏదో ఉన్న కొడుక్కి దొరికిన సంబంధం అని చేసి పడేశారు. ఆ పిల్ల ఈ టైప్ ఆఫ్ పిల్ల కింద దొరికింది. మీ క్వశ్చన్ అడగొచ్చు లేదు, ఏమన్నా కట్నం ఏమన్నా ఇచ్చారా? వాళ్ళేమి ఇవ్వలేదు. కట్నం కూడా లేకుండా అమ్మాయి బాగుందని చేసుకున్నారు మీరు, అంతేనా? ఈ రోజుల్లో కట్నాలు కట్టాలి అట్లా ఏమి లేదండి. స్త్రీధనంగా ఏమైనా తెచ్చుకుందా అంటే ఏమీ లేదు ఇక్కడ అట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని వద్దనుకుంటుందా ఇప్పటికీ కూడా? వద్దని చెప్పి మీరు కూడా వద్దనుకుంటున్నారు. సో 2 వైపులా వద్దనుకుంటున్నారు. కానీ మా హెల్ప్ రావడానికి అంటే టార్చర్ పెడుతుంది కదా సార్. ఇప్పుడు విడాకులు ఆడటే ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. విడాకులు, తను విడాకులు కావాలంటుంది, మీరు విడాకులు కానీ కావాలంటే దాంతో పాటు డబ్బులు కూడా ఇవ్వమంటుంది. డిమాండ్ చేస్తుంది. డబ్బులు, ఆస్తి కావాలంటే. ఆస్తి, దాని గురించి ఏంటంటే మీరు
ఇవ్వలేని పరిస్థితి ఏంటి? అంటే కొంచెమే ఉంది సార్ అట్లానే. ఎందుకు ఇవ్వాలి అని, ఎందుకు ఇవ్వాలి? తప్పు చేసిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనేది మీ వర్షం. మోసపూరితమైన పెళ్లి. ఓకే. సో ఇక్కడ మేము ఏం చేయాలి, మీకు ఏం కావాలి? అంటే సెటిల్ చేసేసి కాంపెన్సేషన్ లేకుండా పేడ వదిలించాలనేది మీ ఉద్దేశం. సో ఇక్కడ వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది, వాళ్ళ ఆవిడని కూడా పిలుస్తాను. లత గారు రండి. లత గారు ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేము. చదువుకోలేదు. సో ఎదురుగున్న ఆయన ఎవరు? మా ఆయన, మీ ఆయనే. ఓకే. ఎన్నో ఆయన, ఈ ఆయన ఎన్నో ఆయన నీకు మా ఫాదర్ చెప్తాడు. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? నీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. పోనీ గుడ్ బై చెప్పిన ఎంతమంది ఆయనకి గుడ్ బై చెప్పావు? ఇప్పటికి పెళ్లి చేసుకుంది ఎంతమందిని, విడాకులు ఇచ్చింది ఎంతమంది? నాన్న ఇంక తర్వాత చూద్దులే. బేసిక్ క్వశ్చన్ మేము అడిగింది, సార్ కానీ నేను కానీ అడిగింది బేసిక్ క్వశ్చన్. ఈయన నీకు ఎన్నో ఆయన, మా ఆయన అన్నావు. మేము అడిగింది ఒక క్వశ్చన్, ఎవరిని అడగం ఇప్పటి వరకు. ఇన్ని ఎపిసోడ్స్లో మేము ఎవరిని అడగలేదు కూడా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును. ఎన్నో ఆయన? 6 ఆయన. సూపర్ నాన్న. నేను ఇంకా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఈవిడేమని చెప్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. మిగతా 5 ఏమయ్యారమ్మా? వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల ఎవరెవరిని టార్చర్ పెట్టారమ్మా? వాళ్ళే పెట్టారు నాన్న. వెరీ గుడ్. 6 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా? ఒకళ్ళు టార్చర్ పెడితే పో నరకం, రెండో టార్చర్ పెడితే చాలరా బాబు ఇంకా పెళ్ళిళ్ళు వద్దనుకుంటారు కదా. 6వ పెళ్లి దాకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా? లేదా ఈ యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే ఉంటావా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.